హాయ్ అండి. ఎంతో ఈజీగా టేస్టీగా ఓన్లీ 50 మినిట్స్లో అయిపోయే పాయస రెసిపీని అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని దాంట్లో స్టవ్ వెలిగించుకుని దాంట్లో ఇట్లా మందపాటి గిన్నెని అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువ పోసుకోవాలి. ఎందుకంటే పాయసం అనేది నేను కొంచెం పలసగా చేస్తున్నాను, చిక్కగా చేయకుండా పలసగా చేస్తే మా ఇంట్లో తింటారని. అది కొంచెం మరిగిన తర్వాత ఇలా సగ్గుబియ్యం నేను ఒక 1 అవర్ ముందే పెట్టుకున్నాను. 1 అవర్ ముందు పెట్టుకున్నాను. సగ్గుబియ్యం కొంచెం కాగే వాటర్లో పోసేయాలి. అంటే కొంచెం వాటర్ బబుల్స్ వచ్చినప్పుడు ఉంటాయి చూసారు, అట్లాంటి వాటర్లో పోసిన తర్వాత అవి తొందరగా ఉడికిపోతాయి. ఎందుకంటే 1 అవర్ ముందే నేను పెట్టుకున్న తర్వాత అవి ఉడికిపోయిన తర్వాత ఇట్లా సేమియా వేసాను. ఈ రోస్టెడ్ సేమియా అండి, మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. అందుకే నేను సేమియా సపరేట్గా వేపలేదు. ఇవి రోస్టెడ్ కాబట్టి డైరెక్ట్ వేసేసాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత నా వాటర్ అనేది కొంచెం తగ్గుతాయండి, అంటే కొంచెం చిక్కపడుతుంది, బాగా చిక్కపడదు. ఇవి మొత్తం వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ముందే కాచి చల్లార్చుకుని పెట్టుకోవాలండి. పాలనేది ముందే కాచి చల్లార్చుకుని పెట్టుకోవాలండి. ఎందుకంటే డైరెక్ట్ పాలలో అయితే నేను ఉడకబెట్టనండి. సగ్గుబియ్యం సేమియాని ఇట్లా ఉడకబెడతాను. ఫస్ట్ వాటర్లో ఉడకబెట్టి తర్వాత పాలు అనేది యాడ్ చేస్తాను. ఇక కాచి చల్లార్చిన పాలు అయితే నేను ఇప్పుడు యాడ్ చేస్తాను చూడండి. యాడ్ చేసిన తర్వాత ఇంకా 2 or 3 మినిట్స్ అనమాట స్టవ్ మీద ఉంచుతాను అనమాట. స్టవ్ మీద ఉంచి తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేస్తాను. ఇట్లా స్టవ్ మీదే ఉంచితే అవి చిక్కబడిపోతాయండి. మా ఇంట్లో చిక్కగా ఉంటే ఇట్లా పలుసుగా ఉంటేనే మా ఇంట్లో పాయసం అనేది తింటారు. ఇట్లా పలుసుగా ఉంటేనే మా ఇంట్లో పాయసం తాగుతారు, తింటాం కూడా కాదు. సో అందువల్ల నేను 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి యాలకుల పొడి వేస్తానండి. బెల్లాన్ని నేను ఇక్కడ డైరెక్ట్ వేయనండి, పాకం పట్టేస్తాను. పాకం పట్టి వేయడం వల్ల 2 యూజెస్ అయితే ఉన్నాయి. ఒకటి, పాలు అనేవి ఇరగవండి. నెక్స్ట్ వచ్చేసి బెల్లంలో ఏమన్నా కొంచెం దుమ్ముడు ధూళి ఏమైనా ఉంటే వడపోసుకునేటప్పుడు దాంట్లో వెళ్ళిపోతాయండి. సో మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. కొంతమందికి ఏమవుతుందంటే బెల్లం డైరెక్ట్గా పాలలో వేసేయడం వల్ల పాలు అనేవి విరిగిపోయి పాయసం టేస్ట్ అనేది పోతుంది. అది ఇలా పోకుండా అలా విరగకుండా ఉండాలంటే బెల్లాన్ని ఇది కరగబెట్టుకుని ఇట్లా వడపోసుకుని వేసుకోవాలండి. తర్వాత వడపోసుకొని వేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న ఏమన్నా కొంచెం ఇసుక లాంటిది ఉంటుంది కదండి బెల్లంలో, ఆ ఇసుక ఇట్లాంటివి అనేది దీంట్లోకి రావు. నెక్స్ట్ వచ్చేసి బెల్లం వేసిన తర్వాత నేను ముందే స్టవ్ ఆఫ్ చేశాను కదండి, నేను వెలిగించనండి స్టవ్. ముందు అట్లా కలుపుకొని వేడి మీద బెల్లం వేసాను కాబట్టి మొత్తం అంతా కలిసిపోతుందండి. కలిసిపోయిన తర్వాత ఇప్పుడు గీలో వేపుకున్న జీడిపప్పు, ఇక్కడ నేనేమి బ్లాక్ కిస్మిస్ వేసిన వల్ల బ్లాక్గా ఉన్నాయండి. నెయ్యిలో వేపుకున్న జీడిపప్పు అండ్ బ్లాక్ కిస్మిస్ అనేది యాడ్ చేశాను. అంతే, మన పాయసం అనేది రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకునే పాయసం అయితే రెడీ అనండి. ఇది ఓన్లీ 50 మినిట్సే పట్టింది నాకు పాయసం రెడీ అవ్వడానికి. ఇది కూడా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మా బాబుది నిన్న బర్త్డే అండి, ఇది నిన్నటి వీడియో. సో నిన్న నేను అనేది పాయసం చేశాను. మీరు ఎంతమంది బర్త్డేకి పాయసం చేసుకుంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నేను చేసిన